సోదరులు ప్రభుదాస్ గారి యొక్క ప్రభుదాస్ గారి యొక్క పుట్టినరోజు, రెండవది వారి పెళ్లి రోజు. ప్రభుదాస్ గారు అలాగనే సహోదరి జ్యోతి, ఆ దంపతులు దేవుడు ప్రేమించి మరొక నూతన వసంతాన్ని వారి జీవితంలో దేవుడు అనుగ్రహించారు. అంచేత మనం ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ యొక్క ఉన్నతమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ, సమయోచితమైన సహాయము కొరకు దేవా నీ పాద సన్నిధికి వస్తున్నాం. ఈ సమయంలో వేంపాడు గ్రామంలో మా ప్రియులు సోదరుడు ప్రభుదాస్ గారిని బట్టి, వారికి ఇచ్చిన జీవిత భాగస్వామి సహోదరి జ్యోతి గారిని బట్టి, మీరు ఆ దంపతులను ప్రేమించి వారికి అనుగ్రహించిన సంతానము కుమారుడు మోహను, అలాగనే తనకిచ్చిన భార్య వినీతను బట్టి, వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగనే వారి కుమార్తె ధన్యశ్రీని బట్టి, ధన్యశ్రీకి ఇచ్చిన భర్త ప్రవీణ్ గారిని బట్టి, వారికి మీరు ఇచ్చిన ఇద్దరు కుమారుల కొరకై నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఈ సమయంలో మా ప్రియులు సోదరులు ప్రభుదాస్ గారి యొక్క పుట్టినరోజు, గడిచిన 59 సంవత్సరాలు ఎంతో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన వసంతం అనగా 60వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఈ శుభ సందర్భంలో ఈ సంవత్సరాలన్నీ కూడా వారిని ఎంతో క్షేమముగా మీరు కాపాడుతూ వచ్చారు. మా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. మా ప్రాణము, మా సకల మార్గాలు నీ వశంలోనే ఉన్నాయి. ఆ కారణాన్ని బట్టి నిన్ను స్తుతించి కొనియాడుచున్నాం. గడిచిన 59 సంవత్సరాలు మీరెంతో క్షేమముగా కాపాడుతూ వచ్చారు. భూమి మీద సజీవ లెక్కలో ఉంచారు. కనిపించే కీడులు, కనిపించని కీడుల నుండి తప్పించి ఆరోగ్యం ఇచ్చి అమూల్యమైన గొప్ప రక్షణ వారికి ప్రసాదించి 60వ సంవత్సరంలో మీరు ప్రవేశపెట్టిన ఈ సందర్భాన్ని మేము పురస్కరించుకొని, మీరు చేసిన ప్రతి మేలు మహోపకారమును బట్టి నీ నామమును ఘనపరచడానికి మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. అలాగే ఈరోజు వారిది పెళ్లి రోజు. మరి ఈ సమయంలో గడిచిన సంవత్సరాలన్నీ కూడా క్షేమముగా కాపాడుతూ మరొక నూతన వసంతం వారి జీవితంలో, దంపతుల జీవితంలో ప్రసాదించినందుకు అందుకు కూడా నీ పాదాలకి వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ సమయంలో 38 సంవత్సరాలు పూర్తయి 39వ సంవత్సరంలో వారు అడిగి పెడుతున్నారు. ఆ సందర్భంగా కూడా ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కనుక ఈ సందర్భాల్ని పురస్కరించుకుని నీ నామాన్ని ఘనపరుస్తూ ఉండగా ఈ స్తుతి, ఆరాధన, ఈ కృతజ్ఞత మీరు గైకొని కుటుంబాన్ని దీవించి మీరు ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లింపచేయమని ప్రార్థిస్తున్నాం. దీర్ఘాయుష్మంతులుగా మీరు ఆశీర్వదించండి. మిగిలిన జీవితము నీ కొరకు నమ్మకంగా జీవిస్తూ నీ కట్టడలో, నీ ఆజ్ఞలు, నీ విధులు నమ్మకంగా జీవిస్తూ సుఖ జీవముతో గడుచు సంవత్సరాలు వారు జీవిస్తూ నెమ్మది కలిగి, శాంతి కలిగి,
సమాధానము కలిగి నీ నామాన్ని ఘనపరుస్తూ నీకు మహిమ తీసుకొచ్చే విధముగా ఈ కుటుంబం నీ కృపలో వర్ధిల్లినట్లుగా నీ అనుగ్రహం, నీ కరుణా కటాక్షములు వారి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగనే వారికి ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డల కొరకు కూడా వందనాలు. కుమారుడు మోహను, తనకిచ్చిన భార్య వినీత, వారికి ఇచ్చిన సంతానమును బట్టి ప్రార్థిస్తూ, కుమార్తె ధన్యశ్రీకి ఇచ్చిన భర్త ప్రవీణు, అలాగనే వారికి ఇచ్చిన ఇద్దరు కుమారులు, ప్రవీణ్ వారి తండ్రి గారు బూసి మాస్టర్ని బట్టి, ఇలాగున కుటుంబ సభ్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వినీత వారి తల్లిని బట్టి, వారి సోదరుని బట్టి కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, అలాగే ఈ సమయంలో జ్యోతి గారి యొక్క సహోదరులు, మా సోదరి కుమారి గారు వచ్చారు, వారి కుటుంబాన్ని బట్టి, ఇంకా వారి రక్త సంబంధాలందరినీ బట్టి, జ్యోతి గారి యొక్క రక్త సంబంధాలు ఎవరైతున్న వారందరినీ బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, ఈ సమయంలో కుటుంబాన్ని అంతటిని మీరు ఆశీర్వదించమని, ప్రభుదాస్ గారి యొక్క తమ్ముడు గారి కుటుంబాన్ని, ఆ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, కూడి వచ్చిన సంఘ ప్రియులను బట్టి, కుటుంబ బంధుమిత్రులను బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ, పాటల ద్వారా నీ నామాన్ని ఘనపరచడంలో, వాక్య పరిచర్య ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ మంచి వాతావరణం దయచేయండి. వచ్చిన వారందరికీ చక్కటి భోజనం ఏర్పాట్లు చేశారు కనుక ఆ సమయం కూడా ఎంతో ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తూ, వాతావరణం పూర్తిగా మీ స్వాధీనంలో ఉంచుకోమని, ఈ కార్యం అంతటి ద్వారా మీ నామానికి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆరోపించుకోమని యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన, ప్రభావం కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొను మాదు వందనమందుకొనుమయా. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొను మాదు వందనమందుకొనుమయా. పాపిని చూచి ప్రేమను చూపి, కరుణాకరము చే కల్వరి కడకు. పాపిని చూచి ప్రేమను చూపి, కరుణాకరము చే కల్వరి కడకు. నడిపించి కడు ప్రేమతో కడిగి, నడిపించి కడు ప్రేమతో కడిగి, కన్నీటిని తుడిచినని ప్రేమకు సాటియలేదిలయు. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొను మాది
ఉదయించితివా నన్ను ధరింప ధరించితివా దారుణ మరణం ఉదయించితివా నన్ను ధరింప ధరించితివా దారుణ మరణము దయతలచి దారిద్రుని పిలచి దయతలచి దారిద్రుని పిలచి దారిని చూపిన దేవా హృదయార్పణనర్పించు వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొను మా దేవా మా దేవా వందనమందుకొనుమయ్యా పరము నుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో పరము నుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో ప్రవిమలుడా ప్రత్యక్షం బగుదు ప్రవిమలుడా ప్రత్యక్షం బగుదు అక్షయ దేహము కక్షం మీచు చుతించేది స్తుతించు వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొను మా దేవా మా దేవా వందనమందుకొనుమయ్యా వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొను మా దేవా మా దేవా వందనమందుకొనుమయ్యా ఈరోజు వారిది పుట్టినరోజు. గడిచిన 60 సంవత్సరాలు దేవుడు ఎంతో క్షేమంగా వారిని కాచి కాపాడి మరి 61వ సంవత్సరంలో ప్రవేశించారు. కనుక ఈ 60 సంవత్సరాలు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చి క్షేమంగా కాపాడినందుకు ఇంతవరకు మనం దేవుని గణపరుచుకుంటున్నాం, దేవుని స్తుతించి కొనియాడుతున్నాం. చేసిన ఉపకారాన్ని బట్టి ప్రభువుని గణపరచాలి. దేవుడు మనం కోరేది అదే. మన నుండి దేవుడు అడిగేది మన బంగారం, మన అరటిపళ్ళు, మన వెండి, మన డబ్బులు ఏమి అడగట్లేదు. కానీ మన హృదయంలోంచి ఆరాధన అనేది దేవునికి మనం చెల్లించాలి. అదే దేవుడు కోరేది. కనుక ఈ సమయంలో మరి వివాహం కూడా జరిగి 38 పూర్తయి 39వ సంవత్సరంలో వారు అడుగు పెడుతున్నారు. కనుక మరి చక్కగా వివాహం చేద్దాం, షష్ఠి పూర్తి కార్యక్రమం చేద్దాం. ఆకరణ చేసేదానికంటే ముందు చక్క కూర్చోబెడితే కొంత సమయం బాగుంటుంది కదా. ఆకరణ వద్దు, ముందే చేద్దాం. తర్వాత అలా కూర్చోబెట్టి వాక్యం చెబుదాం. కొత్త దంపతులకు వాక్యం ఎలా చెబుతాం, అలాగే ఇప్పుడు వాక్యం చెబుతాం. అది అంచేత ఆ కార్యక్రమం ముందే చేద్దాం, ఓకేనా? ఎక్కువ సమయం మన మధ్యలో ప్రియుడు చక్క అలా కూర్చొని చేద్దాం. నన్ను ఇక్కడ 2 కుర్చీలు వేయండి. ఇక్కడ 2 కుర్చీలు ఇక్కడ వేస్తే చక్కగా అందరికీ కనబడతారు. మంచి కుర్చీలు హ్యాండ్ ఉన్నాయా? 2 కుర్చీలు. ఎవరైనా కుర్రోని పంపించండి.
పెళ్ళికొడుకు వెళ్తే ఎలాగా? పెళ్లి కూతురు చాలా స్పెషల్ కదండి. అలాగే పెళ్లి కొడుకు కూడా స్పెషలే. ఈరోజు నేను అంత స్పెషలే అని చెప్పి పళ్ళు కూడా తోముకొని మీరే వచ్చి తోమండి ఎలా ఎలా ఉంటుంది చెప్పండి. అంచేత కొన్ని పనులు పెళ్లి కొడుకు చేసుకోవాలి, పెళ్లి కూతురు చేసుకోవాలి. కొన్ని పనులు మనం చేయనివ్వకూడదు. ఇప్పుడు కుర్చీలు తేవాలనుకోండి, ఆయన తేనవ్వకూడదు. మీరు పెళ్లి కొడుకు కదండి, మీకు ఇవ్వాల్సిన గౌరవం మీకు ఇవ్వాలని చెప్పి కుర్చీలు తేనవ్వకూడదు. అలాగున పెళ్లి కొడుకు ఇచ్చే గౌరవం మనం పెళ్లి కొడుకు ఇవ్వాలి. అంటే మేము చేయటం అంటే వారు చేసుకుంటామని ముచ్చట పడితే చేసాం. అలా చేసిన వారికి ఎవరికంటే రాజీవ్ గాంధీ గారికి, గౌరవం గారికి చేసాం. గౌరవం గారు వచ్చారా? ఎక్కడ కూర్చున్నారు? ఓకే, వారిద్దరికి చేసాం. చాలా సంతోషించాం, ప్రభునందు ఆనందించాం. మళ్ళీ ఈ అవకాశం ఈరోజు మళ్ళీ ప్రభుదాస్ గారికి అలాగనే జ్యోతి గారికి వచ్చింది. ఇది చాలా సంతోషకరమైన విషయాలు. ఇవన్నీ దేవుడు వారికి చక్కటి ఆయుష్నిచ్చి ఆరోగ్యాలు ఇచ్చి భూమి మీద సజీవ లెక్కలో ఉంచిన కారణంగా ప్రభుని స్తుతిస్తూ వారిని బట్టి మనం అందరం ఆనందిస్తూ ప్రభునామాన్ని ఘనపరుస్తున్నాం. కనుక ఆ కార్యక్రమంలోకి మనం వెళదాం. ఇక్కడ పెళ్లి కొడుకు పంపించిన ఈ బట్టలు కట్టి పెళ్లి కూతురు తీసుకురమ్మని పంపిస్తాం కదా. ఇక్కడ ఖాళీగా మనం ఉంటాం, ఎందుకని పాటలు పాడిస్తాం. ఒక పాట పాడినా పెళ్లి కూతురు రాదు, 2 పాటలు పాడినా పెళ్లి కూతురు రాదు, 3 పాటలు పాడినా పెళ్లి కూతురు రాదు. అలాగే ఒక పెళ్లి కూడా రావట్లేదు. ఏమండి చెప్తాడు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడెదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసు ప్రభు వారిని దేవుడు ఎందుకు పంపించాడంటే, నేను వాక్యం చెబుతుంది ఎందుకు పంపించారంటే, మనం ఆ వచనాలు గమనిస్తే 3వ వచనము, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు. ఉల్లాస వస్త్రాలు అంటే ఉల్లాసం అంటే సంతోషం, ఆనందం. ఉల్లాస వస్త్రాలు ధరింపచేయడానికి అంటాడు. అంటే ఒళ్ళంతా వస్త్రం ఎలా ధరించుకుంటామో హృదయం అంతా ఆనందముతో ఉండాలి అనేది ఆ భావన. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే, మొదటి వచనం చదివితే, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఎందుకు? దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు నేను వచ్చానంటాడు. ఆయన చెరలో ఉన్నవారిని, అంటే పాప బంధకాల్లో ఉన్నవారిని, అపవాది చెరలో ఉన్నవారిని విడిపించి మనకి గొప్ప రక్షణ ఇచ్చి, మనోనేత్రాలు వెలిగించి, రక్షణ వస్త్రాలు మనకిచ్చి, ఆ రక్షణ వస్త్రాలే పెండ్లి వస్త్రాలు. ఆ రక్షణ వస్త్రాలే తర్వాత ఇంకేమన్నాడు? పెళ్లి వస్త్రాలు అన్నాడు, నిర్మల వస్త్రాలు అన్నాడు, చాలా పేర్లు పెట్టాడు దానికి. ఏమండి, ప్రధానం అన్నాడు, ఎన్నో పేర్లు పెట్టాడు వాటికి. కనుక యేసు ప్రభువారు రక్షణ వస్త్రాలు ఇచ్చి ఆ దుఃఖానికి ప్రతిగా పూదండను మనకిచ్చాడు. దుఃఖానికి ప్రతిగా పూదండను. అందుకే వివాహం చేసినప్పుడు అందుకే దండలు మారుస్తారు. అది చాలా సంతోషకరమైన సంగతి. అది దుఃఖానికి ప్రతిగా పూదండనివ్వడానికే ఇచ్చాడు. పూదండ దేని గుర్తు? ఆనందానికి, సంతోషానికి, ఘనతకి గుర్తు. ఏమండి, పూలదండేసి ఘనపరుస్తారు, అది ఘనతకు సూచన. అది ఆనందానికి సూచన, ఘనతకు సూచన. అది ఆనందానికి సూచన, సంతోషానికి సూచన. అక్కడ బూడెదకు ప్రతిగా
పూదండ అన్నాడు. బూడిద ఎప్పుడు చల్లుకుంటారు? మనం బైబిల్ గమనించినప్పుడు ఎప్పుడు చల్లుకుంటారు? బూడిద ఉపవాసం ఉండి బూడిద చల్లుకొని గోని పట్ట కట్టుకుని, అంటే అవి దుఃఖ పరిస్థితులు. అలాంటప్పుడు బూడిద. కనుక ఇప్పుడు బూడిదకు ప్రతిగా పూదండ అంటే అర్థం ఏంటి? దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇవ్వడం, సంతోషాన్ని ఇవ్వడం. అందుకే పూదండ వేస్తూ ఉంటారు. వివాహం రోజుని యేసు ప్రభు మనకి సంతోషాన్ని ఎలా ఇచ్చాడో, పూదండ మనకి ఎలా ఇచ్చాడో, మనం కూడా వివాహం చేసినప్పుడు అందుకుని చక్క దండలు మారుస్తూ ఉంటాం. అంటే అది సంతోషకరమైన సంగతి. అది ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు వారిద్దరికి చక్కగా మనం షష్ఠి పూర్తి కార్యక్రమం చక్కగా చేసుకుంటున్నారు. కనుక ప్రభునందు ఆనందించడానికి వారిని చక్కగా మనం ఒకసారి ఆ విధంగా కనపరుద్దాం, సన్మానిద్దాం. రండి ప్రభుదాస్ గారు, అలాగుని జ్యోతి గారు ఇద్దరు రండి. మనవరాలను వినేదికి ఇచ్చి దండలు ఎదురు బదురు ఉంచండి అమ్మా. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ డే. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ డే. పరిశుద్ధుడైన తండ్రి, అందరి మధ్యలో ఈ పెళ్లి రోజు వారి వేడుకగా చేసుకుంటున్నారు. అంతేకాదు ప్రభుదాస్ గారి పుట్టినరోజు ఈరోజు 60 సంవత్సరాలు ముగించుకొని 61వ చేసిన ప్రతి మేలు కొరకై నిండు మనసుతో వందనాలు చెల్లించుకుంటూ, ఇలాగే వీరు దీర్ఘాయుష్మంతులుగా జీవించలాగా నిండైన ఆశీర్వాదాలు అలాగే ఈ సమయంలో చక్కగా సంతోషంగా దానిలో మార్చుకుంటూ ఉండగా మీ దీవెనలతో నింపమని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దగ్గరికి రండి, ఒకసారి టెస్ట్ పెట్టమండి మీకు కూడా. ఓకే, సరే నేను అంకెల్ లెక్క పెడతాను, ఎంజాయ్గా చేసుకుందాం. అంకెల్ లెక్క పెడతాను, ఎవరు ముందు వేస్తారో తెలిసిపోతుంది, ఎవరు ప్రేమ ఎక్కువ ఉందో తెలిసిపోతుంది. రెడీ? 1 2 1. నేను 1 అని చెప్పానండి దగ్గర నుంచి. రెడీ? 1 2 1. రెడీ? 1 2 2. రెడీ? 1 2 3. అందరూ సార్ చేపలు కొడతామండి.
మాసాలు. ఉద్దేశించి పుట్టినరోజు ఉద్దేశించి ఒక 4 నిమిషాలు చక్కగా గ్రీటింగ్స్ అందజేస్తారు. ప్రేమతో వారికి సమయాన్ని ఇస్తూ వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ యొక్క సమయంలో మొదటిగా ఆ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మరి అభిషక్తులు అయినటువంటి మరి శ్రీపాలయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటున్నాం. ఇది శిలువ రక్త సంబంధం. శ్రీపాల గారి కంటే ముందుగా ఆయన నాన్నగారు బట్టి మాకు స్నేహబంధము ఉన్నది. భద్రం గారిని బట్టి ఎప్పుడు కూడా ఆయన సీఎను మందిరానికి కదండి, సీఎను మందిరానికి వెళ్ళేటువంటి విధానంలో మాకు ఫ్రెండ్షిప్, ఆ నాన్నగారికి నాకు కూడా చక్కని విధానంలో శిలువ రక్త సంబంధము మాకు ఉన్నది. ఆ విధముగా మరి ఆయనకి ఇచ్చినటువంటి బిడ్డలు చక్కని పరిచర్లు మరి దైవజనులు వాడబడుతున్నారు. మరి మంచిది. ఈ యొక్క సమయంలో మరి ఆయన నాకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఒకసారి అందరం కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తుతులు చెల్లిందామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. మంచిది బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ప్రభుదాస్ గారిని, జ్యోతి గారిని ప్రేమించి దేవుడు చక్కని రీతిలో మరి వారికి వివాహమైనటువంటి దినమును, అలాగే వారికి 60 సంవత్సరములు వచ్చినటువంటి విధానమును, మరి ప్రభుదాస్ గారి యొక్క జన్మ దినము యొక్క సందర్భముల గురించి ఈ యొక్క సమయంలో మరి అయ్యగారు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది. ఒక పెద్ద ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన దేవుని హృదయానుసారముగా నడిచినటువంటి ఒక ఆయన పరిశుద్ధ గ్రంథములో ఉన్నారు. ఎవరు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. ఈ యొక్క సమయంలో ఆయన పలుకుతున్నటువంటి ఒక మాట సంకీర్తన 139వ అధ్యాయము 14వ వచనము 13 నుంచి చూసినట్లయితే చక్కగా అక్కడ భక్తుడు పలుకుతున్నటువంటి మాటను మనం ఒకసారి మనం చూద్దాం. ప్రియులారా, నా అంతరింద్రములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అనేటువంటి మాటను మరి చక్కని దేవుని హృదయానుసారముగా నడిచేటువంటి వ్యక్తి తెలియపరుస్తున్నాడు. ఈ మాటల యొక్క ఆంతర్యం మనం ఎప్పుడైనా గమనించామా? నన్ను కలుగజేసినటువంటి విధము చూడగా, మొట్టమొదటిది అంటే ఇప్పుడు కూర్చున్నటువంటి మనమందరము కూడా తల్లి గర్భము గుండనే కదండి వచ్చాము ఈ లోకంలోనికి. అమ్మ చెప్పాలి, జవాబు చెప్పాలి. తల్లి గర్భము గుండనే కదా మనం అందరం కూడా వచ్చాం. తల్లి గర్భములో మనలందరినీ కూడా ఆయన నిర్మించుకున్నాడు కదండి. ఆయన నిర్మించుకున్నటువంటి విధానమును మనము చూసినప్పుడు భక్తుడు పలుకుతున్నాడు, నన్ను కలుగజేసినటువంటి విధము చూడగా భయమును ఆశ్చర్యము కలుగుచుంది. మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే భయము మనలో పుట్టాలి. ఆ భయం ఉన్నప్పుడు ఆ దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములు మనకి అవగాహనలోనికి వస్తాయి. ఈ సందర్భాన్ని మనం సరిగ్గా చూసుకుంటే చాలా మరి సుదీర్ఘమైనటువంటి ప్రసంగం ఉంటుంది, కానీ క్లుప్తంగా నేను చెప్తాను. మన జీవిత వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో దేవుడు నడిపిస్తున్నటువంటి విధానం మనం చూసినప్పుడు, ఒక ట్రైన్ ప్రయాణం మనం చేసినప్పుడు, ఒక హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే ట్రైన్ యొక్క పట్టాలు మనకి ఉండాలి గమ్యానికి చేరాలంటే కదండి. 2 పట్టాలు ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాటు చేసినటువంటి పట్టాల మీద ట్రైన్ ప్రయాణం చేయాలంటే, మనం గమ్యానికి చేరాలంటే ఆ 2 పట్టాలు క్రమ పద్ధతిలో ఉండాలి. క్రమ పద్ధతిలో ఉన్నప్పుడు దానికి ఒక వ్యవస్థ ఉంది. మామూలుగానే 2 పట్టాలు వేసేసినంత మాత్రానే అది గమ్యానికి చేరదు. దానికి ఒక వ్యవస్థ ఉంది. వ్యవస్థ అంటే ఏంటంటే దానికి సిగ్నల్ ఉంటాయి, దానికి స్టేషన్ మాస్టర్ ఉంటారు, స్టేషన్ ఉంటుంది. ఇలాగా ఎన్నో విధములుగా ఆ వ్యవస్థలో పనిచేసిన తర్వాతే గమ్యానికి వెళ్ళడానికి
అవకాశం ఉంటుంది. అదే రీతిలో ఈ ట్రైన్ పట్టాలు అనేటువంటిది ఎందుకు తెలియపరచనంటే, ఈ యొక్క సమయంలో మరి ఇక్కడ కూర్చున్నటువంటి దంపతుల యొక్క జీవితంలో పట్టాలు, 2 పట్టాలు అంటే తల్లి తండ్రి అనేటువంటి విధానము, అంటే భార్య భర్తల యొక్క బంధానికి మనకు సూచిస్తున్నది. అంటే ఎక్కడో ఉన్నటువంటి ఒక పట్టాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పట్టాకు దేవుడు ఏం చేశాడు, జతపరిచి నడిపిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి జీవితంలో కూడా అదే, ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి జతపరిచి నడిపిస్తున్నాడు దేవుడు. అయితే ఈ యొక్క సమయంలో నేను తెలియపరచేది ఏంటంటే, ఆ నడిపిస్తున్నటువంటి ఆ వ్యవస్థలో దేవుడు ఇక్కడ దావీదు గారు పలుకుతున్నటువంటి మాటకు నిర్వచనం ఏంటంటే, ఎక్కడో ఉన్నటువంటి ఒక తల్లిని తీసుకొచ్చి ఎక్కడో ఉన్నటువంటి ఒక ఆ పురుషునికి భార్యగా ఏర్పాటు చేసినటువంటి క్రమాన్ని దావీదు గారు తెలియపరుస్తారు. దావీదు గారి యొక్క వంశంలోనికి మనం వెళ్ళినప్పుడు, ఆ తల్లిదండ్రులలోనికి మనం వెళ్ళినప్పుడు రోతు అనేటువంటి ఒక ఆమె మనకు కనపడుతుంది. అక్కడ ఒక బోయాజు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనపడతాడు. వారి చరిత్రలో వారు పుట్టినటువంటి విధానంలో మనం చూసినప్పుడు రోతు శపింపబడినటువంటి వంశంలో నుంచి వచ్చినటువంటి రోతు. బోయాజు ఇశ్రాయేలు ప్రజల్లోంచి ఉన్నటువంటి ఆ వ్యక్తి కనుక ఎక్కడో ఉన్నటువంటి పట్టాన్ని తీసుకొచ్చి ఎక్కడ కలిపాడండి దేవుడు, ఇశ్రాయేలు ప్రజల్లో ఆశీర్వదింపబడినటువంటి ఆ విధానంలో దేవుడు కలిపి వారిని నడిపించాడు. వారి గర్భము గుండా వచ్చినటువంటి వారిలో మనం చూసినప్పుడు, వారి గర్భము గుండా వచ్చినటువంటి వారి దావీదు గారి యొక్క తండ్రి గారు ఎవరండి, యెష్షే గారు. అది మనకు చరిత్ర అంతా తెలుసు. 4 నిమిషాలు మీకు క్లుప్తంగా తెలియపరుస్తున్నాను. కనుక ఈ వ్యవస్థలో దావీదు గారు తెలియపరుస్తున్నారు, ఆశ్చర్య కార్యములు దేవుడు చేసేటువంటి వాడు. నా తల్లి గర్భము నుంచి నేను వచ్చినటువంటి విధానము, వ్యవస్థ దేవుడు ఎక్కడెక్కడి నుంచో నన్ను నడిపించాడు. ఎక్కడో శపితమైనటువంటి వంశములోంచి ఉన్నటువంటి రూతుని తీసుకొచ్చి ఇశ్రాయేలు యొక్క ఆ వంశములోనికి ఎలాగైతే కలిపాడో, వారి వంశంలోంచి పితరుల వంశంలోనికి వెళ్ళినట్లయితే ఆ విధముగా దేవుడు ఏ సమయంలో నేను ఇక్కడ ఉండడానికి, దేవుని యొక్క పని చేయడానికి దేవుడు ఆ వ్యవస్థనంతటిని కూడా వాడుకొని ఇక్కడ నన్ను నిలవబెట్టాడు అనేటువంటి మాటను తెలియపరుస్తున్నాడు. నన్ను కలుగజేసినటువంటి విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అనేటువంటి మాట మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? ఇప్పుడు జన్మదినము జరుపుకున్నటువంటి ప్రభుదాసు గారును వారి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక విధానమును మనం ఆలోచించినప్పుడు మరి వారి జీవితంలో ఒక దయా కిరీటాన్ని అనుగ్రహించాడు కదండి. ఎన్ని సంవత్సరాలని? 60 సంవత్సరములు తన రెక్కల నీడన భద్రపరిచాడు. మన జీవితంలో కూడా 60 సంవత్సరాలు దాటినటువంటి వారు ఉన్నారు, ఇంకా దాని లోపుగా ఉన్నటువంటి వారు మనమందరము కూడా గమనించుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, మనలను కలుగజేసినటువంటి దేవుణ్ణి మనము ఆలోచించాలి. ఎప్పుడైనా ఆలోచించామా? మా దేవుడు తల్లి గర్భము గుండా ఈ లోకములోనికి తీసుకుని వచ్చాడు. ఎందు నిమిత్తము తీసుకుని వచ్చాడు? ఆయన పనిని చేయడానికి ఈ లోకములోనికి ఆయన మనల్ని తీసుకుని వచ్చి ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఆయన కలుగజేసినటువంటి విధానాన్ని మనము చూడాలి. మొట్టమొదటిగా మనము భయపడాలి. భయపడిన తర్వాత ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను మనము గుర్తించాలి. గుర్తించినప్పుడే దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములు మన జీవితములలో కనబడతాయి. ఎప్పుడైతే దేవుని యొక్క భయము మనలో లేదో, ఆశ్చర్య కార్యములు మన హృదయానికి అర్థము కానిటువంటి విధానంలో ఉంటుంది. అందుకనే దావీదు గారు తెలియపరుస్తున్నారు, నన్ను కలుగజేసినటువంటి విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది కనుక అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ యొక్క సమయంలో మరి ప్రభుదాస్ గారు థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత కూడా ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే, 60 సంవత్సరములు దేవుడు నన్ను చక్కని రీతిలో మరి ఆయన రెక్కల నీడ భద్రపరిచి నడిపించాడు. ఆయనకు థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి, ఆయన స్తుతించాలి, సంఘాన్ని పిలిపించుకోవాలి, సేవకులు పిలిపించుకోవాలంటే ఏకైక ఆలోచన కలిగి చక్కని రీతిలో మరి అభిషక్తులైనటువంటి అయ్యగారిని పిలిపించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి జీవితంలో కూడా దేవుడు అదే విధముగా సహాయం చేస్తున్నాడు. దేవుడు చేసినటువంటి కార్యములను మనం అందరము కూడా ఆలోచన చేసి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే విధానములు మనమందరము కూడా జీవించాలని ప్రభుపేట మనము చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి చక్కటి గ్రీటింగ్స్ వారు తెలియజేశారు. మొట్టమొదటిగా వారు చెప్పిన మాట, దేవుని యందు ముందు భయభక్తులు ఉండాలి, అప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటామని చక్కటి మాట వారు తెలియజేశారు. కనుక నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును
ఆశ్చర్యము నాకు పుట్టుచున్నామని భక్త దావీదు ఆ మాట మనకి తెలియజేస్తున్నారు. కనుక చక్కటి గ్రీటింగ్స్ మరి అందజేసిన దైవ సేవకులు యోహాన్ రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం. మా నాన్నగారికి వారికి బాగా పరిచయం, ఈ కుటుంబాలతో ఎప్పటి నుంచో మాకు పరిచయం. మమ్మల్ని చాలా ప్రేమించే కుటుంబాలు వేంపాడు గ్రామమే చాలా మంచి గ్రామం, మమ్మల్ని ప్రేమించే కుటుంబాలు. కనుక ఈ గ్రామం అంటే నాకు చాలా అభిమానం, చాలా ప్రేమ. ఏమండి, చాలా సంతోషం. మంచి గ్రీటింగ్స్ అందించిన దైవజనులకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మరొక దైవజనులు ఉన్నారు మన మధ్యలో, వారికి కూడా కొన్ని గ్రీటింగ్స్ అందజేస్తారు. వారికి కూడా ప్రేమతో సమయాన్ని ఇస్తున్నాను. మరి జయానందం గారు వచ్చి వారికి కూడా కొన్ని మాటలు తెలియజేస్తారు. వారు కూడా ఒక 4 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ప్రేమతో వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయం ఇచ్చినటువంటి దైవజనులకు, మరి అభిషక్తులు, ఆత్మపూర్ణులు, ఎందరినో దేవుని యొక్క సేవా జీవితంలోనికి చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించినటువంటి దైవజనులు చక్కటి వర్తమానమును అందిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ అనేక మంది చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోకి నడిపించడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు వారికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వేదికను అలంకరించిన దైవజనులు కూడా నా యొక్క వందనాలు, కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ సమయంలో మరి తండ్రి అయిన దేవుడు నాకన్నా ముందు తన దాసులో నిలబెట్టుకుని చక్కటి గ్రీటింగ్స్ని అందించారు. అదేవిధంగా నేను కూడా ఇప్పుడు దేవుని యొక్క నామంలో మరి యొక్క నూతనముగా మరొకసారి వివాహమును జరిపించుకుంటున్న మరి ప్రభాస్ గారు దంపతులను బట్టి దేవుని నామానికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకు చేతనంటేనండి, డబ్బున్న చాలా మంది చేయలేరండి, బలగమున్నా చేయలేరు. కానీ వారి తల్లిదండ్రుల యొక్క చేసినటువంటి ప్రార్థన, దేవుని యందు భయభక్తులు, ఆ జీవితంలో వీరిని పెంచారు కనుక ఆ భయభక్తుల్లో ఏ విధముగానైనా నలుగురికి దేవుని యొక్క సువర్తమానమును అందించాలి, దేవుని గణపరచాలి చెప్పారు. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగో ఆశీర్వదించబడతారని దేవుని యొక్క వర్తమానం వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. నిజముగా ఒకనాడు వారి తల్లిదండ్రులు ఎంతగానో ఇలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని, భోగభాగ్యాలు వారు అనుభవించలేదు. కానీ వారి యొక్క ప్రార్థన ప్రతిఫలముగా వారి బిడ్డలు ఈరోజు ఇంత ఉన్నతమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని, చక్కటి గృహాలను, బిడ్డలను కలిగి దేవుడు చేసినటువంటి ఇట్టి మేలులను తలంచుకుంటూ ఆయన చేసినటువంటి మేలులను బట్టి కృతజ్ఞత కూడకగా మరి ఏర్పాటు చేసుకొని అందును బట్టి మనం అందరము అనేకమైనటువంటి దేవుని యొక్క దాసుల ద్వారా చక్కటి వర్తమానమును వినటానికి మంచి అవకాశం మనకి కలిగిందండి. దేవునికి స్తోత్రం. ఈ విధముగా గనక వారు ఏర్పాటు చేయకపోతే మనమంతా ఇక్కడ ఉండి ఈ మాటలు వినేవాళ్ళమా? లేదు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మరి వారికి దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి ఇంత ఖర్చు ఎందుకు అని అనుకోలేదు. దేవుని మహిమపరచాలి, ఆయన నా పట్ల చేసిన మేలును బట్టి, నా బిడ్డలను ఆశీర్వదించిన విధానం బట్టి, నేను ఈరోజు నా తల్లిదండ్రులు అనుభవించలేనటువంటి చక్కటి ఆనందాన్ని, సంతోషాన్ని నేను నా బిడ్డలు అనుభవించగలుగుతూ ఉన్నాం అని అంటే కారణం ఎవరు? యేసయ్యే. ఆయన ఆశీర్వదించాడు కనుక ఆయన నేను గణపరచాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో మరి వారి తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన ప్రతిఫలముగా ఈరోజు ఈ సంతోషాన్ని వీరు అనుభవిస్తూ ఉన్నారు. అలాగే వీరి బిడ్డలు కూడా ఇలాంటి సంతోషాన్ని వారు కూడా అనుభవించాలనంటే వీరు కూడా దేవుని యందు భయభక్తుల్లో బిడ్డలను మనం పెంచుతూ వీరిని చూసి మనము కూడా నేర్చుకుని మన బిడ్డలను కూడా చక్కటి ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించబడాలనంటే
ముందుగా మనము మంచి ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన జీవితము మనము కలిగి ఉంటామో మన బిడ్డలు అదే మార్గంలో నడుస్తారు. కాబట్టి మరి యొక్క సందర్భంలో 4 నిమిషాలు మాత్రమే అయ్యగారు ఇవ్వటం జరిగింది. ఎక్కువగా సమయం తీసుకోవటం అంత మంచిది కాదు. మరి చక్కటి సందేశాన్ని ఇవ్వటానికి దైవజనులు ఎదురు చూస్తున్నారు. అందరూ బట్టి ప్రభునందు ప్రియమైన వారులరా, మరి ఈ విధముగా 60 సంవత్సరాలు సంపూర్తి చేసుకొని 61వలోనికి ప్రవేశించడానికి దేవుడు మంచి ఆరోగ్యాలు అనుగ్రహించినందులకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంకనూ బ్రతుకు దినములన్నిటిలో తన కృప క్షేమములు వారి వెంట అనుగ్రహించి వారిని వారి బిడ్డలను దేవుడు సదా ఆశీర్వదించి దీవించునుగాక. చాలా క్లుప్తంగా దైవజనులు కూడా చక్కటి గ్రీటింగ్స్ దైవజనులు తెలియజేశారు. చాలా క్లుప్తంగా వారు కూడా చక్కటి మాట. ప్రార్థన మన జీవితాల్ని ప్రభావితం చేస్తుంది. ప్రార్థన అనేది ఉండాలి. వారి పూర్వీకులు పెద్దలు చేసిన ప్రార్థన ఈనాడు వారి జీవితాల్లో ఈ ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించడానికి అది కారణం అని దైవజనులు చక్కగా తెలియజేశారు. కనుక మనందరి తరపున ఈ నవదంపతుల తరఫున దైవజనులకు మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ద్వారా ఇది నిజంగా ఆనందకరమైన విషయాలు ఇవన్నీ కూడా. మరి 60 సంవత్సరాలు ఎంతో క్షేమంగా కాపాడి మరొక నూతన వసంతం 61లో వారు ప్రవేశించారు ప్రభుదాస్ గారు. నిజంగా దాన్ని బట్టి మనం దేవునికి ఎంతైనా వందనాలు చెల్లించాలి. మంచి ఆరోగ్యం దేవుడు వారికి అనుగ్రహించారు. అలాగే సహోదరి జ్యోతి కూడా మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించి వారి వివాహ జీవితం 38 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 39వ సంవత్సరంలో వారు అడుగుపెట్టారు. కనుక ఈ చేసిన ఉపకారాలన్నిటిని బట్టి కూడా మనం నిజంగా దేవునికి మహిమ చెల్లించాలి. హృదయాల్లోంచి నిజమైన ఆరాధన, నిజమైన స్తుతి దేవునికి చెల్లించాలి. దేవుడు మన నుండి ఏది కోరట్లా, మన నుండి కోరేది విధంగా ఆయన చేసిన మేలులకి మన హృదయంలోంచి కృతజ్ఞత ఆయనకి మనం చెల్లించాలి. దేవుడు కోరుకునేది అదే. కనుక చక్కటి మాటలు అందించిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. చేరవచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, నేను కూడా 2 మాటలు, ఎక్కువ టైం కాకుండా 2 మాటలు చెప్పి నేను కూడా ముగిస్తాను. దయవించి చూడండి. మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దేవుని అడుగుజాడలో నడవగలుగుతాం. దేవుని అడుగుజాడలో నడవగలిగితే గొప్ప కిరీటాన్ని పొందుకోగలుగుతాం. దయవించి చూడండి. 65వ కీర్తన దయవించి 11వ వచనం చదువుదాము. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. మంచిది. ఇక్కడ చదవబడిన భాగాన్ని మనం గమనించినప్పుడు సంవత్సరము అంటాడు, తర్వాత కిరీటం అంటాడు. సంవత్సరము, కిరీటం. సంవత్సరమును నీ దయా కిరీటమును నీవు నాకు ధరింపజేసి ఉన్నావు అని. ఇంకొక మాట, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అంటే దేవుడు తన దయ చొప్పున సంవత్సరం మనకి ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన ఆయుష్కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఆయన జాడల్లో నడిచినప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే సారవంతంగా ఉంటుంది. అలా సారవంతమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు ఈ జీవితానికి అంతటికి ప్రతి సంవత్సరం దేవుడు దయ చొప్పున మనకు అనుగ్రహించినప్పుడు ఆ సంవత్సరం అంతా మనం ఆయన అడుగుజాడల్లో నమ్మకంగా జీవించినప్పుడు ఆ జీవితానికి దేవుడు మనకి ఏమిస్తాడంటే ఖచ్చితంగా దేవుడు కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఉన్నతమైన కిరీటం ఇచ్చి ఉన్నతంగా దేవుడు మనల్ని పరలోక రాజ్యంలో ఉన్నతంగా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. నేను ఆ ఒక్క మాట మీకు చూపించి నేను ముందుకు వెళతాను. కిరీటం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. దయవించి మీరు గమనించండి. పరమగీతముల గ్రంథము ఒక మాట చూడండి. పరమగీతముల గ్రంథము ఒక మాట చూడండి. దయవించి 3:11 చూడండి ఒకసారి. 3:11 సియోను కుమార్తెలారా వేంచేయుడి,
కిరీటము ధరించిన సొలొమోను రాజుని చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినం అతనికి బహు సంతోషకరము. ఈ మాటలు జ్ఞాపం చేస్తాను, దయవించి చూడండి. 11 ఏమన్నాడంటే, సియోను కుమార్తెలారా వేంచేయుడి. ఎవరు వేంచేయాలి? యెరూషలేములో సియోను కుమార్తెలు వేంచేయమన్నాడు. సియోను కుమార్తెలారా రండి అన్నాడు. ఎందుకు రావాలి? సియోను కుమార్తెలందరూ ఎందుకు రావాలంటే వివాహ దినాన్ని సొలొమోనికి అతని తల్లి పెట్టిన కిరీటాన్ని చూడటానికి వాళ్ళందరూ రావాలి. ఎవరందరూ? సియోను కుమార్తెలందరూ రావాలి. ఎందుకు రావాలంటే సొలొమోనికి వివాహం జరిగింది. సొలొమోనికి వివాహం జరిగిన తర్వాత వివాహ దినాన్ని మరి సొలొమోను యొక్క తల్లి అతనికి పెట్టిన కిరీటాన్ని చూడటానికి వాళ్ళందరూ రావాలి. సియోను కుమార్తెలందరూ రావాలి. కావండి. ఇప్పుడు అదే విధంగా మనం గమనిస్తే ఇది భూమి మీద జరిగిన చరిత్ర. ఇది సొలొమోను వాస్తవం, అతనికి వివాహం జరగడం వాస్తవం, వివాహ దినాన్ని అతని తల్లి పెట్టిన కిరీటం చూడటానికి సియోను కుమార్తెలు రావడం వాస్తవం. ఈ సంగతి అంతా వాస్తవమైన సంగతులు ఇవన్నీ. ఏమండి, ఇది భూమి మీద జరిగిన చరిత్ర. ఇది అర్థమవుతుందా? సొలొమోనుకి వివాహం జరిగింది, సియోను కుమార్తెలు వచ్చారు, వివాహ దినాన్ని అతనికి చాలా సంతోషకరం. అది ఆ దినాన్ని తల్లి అతని కిరీటం పెట్టింది. ఆ కిరీటం చూడటానికి మొత్తం సియోను కుమార్తెలు రావడం జరిగింది. ఇదే మనం గమనిస్తే దయవించి చూడండి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము బ్రదర్స్ అంటున్నారా? జాగ్రత్తగా వినండి. మరి మీరు కిరీటం పొందుకోవాలి. అసలైన పెళ్లి కొడుకు మీకు కిరీటం ఇవ్వాలి. ఎవరైనా యేసు ప్రభు జ్యోతి గారికి, అలాగుని ప్రభుదాస్ గారికి చక్కటి కిరీటం ఇవ్వాలి. ఎప్పుడు? వివాహ దినాన్ని. ఏ దినం అది? వివాహ దినము. సొలొమోనుకి తల్లి కిరీటం ఎప్పుడు పెట్టింది? వివాహ దినాన్ని పెట్టింది కిరీటం. ఎవరికి? సొలొమోనుకి. కనుక ఆ కిరీటాన్ని చూడటానికి ఎవరు రావాలి? సియోను కుమార్తెలు రావాలి. అదే విధముగా ప్రకటన గ్రంథాన్ని మనం గమనిస్తే, ప్రకటన గ్రంథము దయవించి చూడండి, 19వ అధ్యాయము, ప్రకటన 19, దయవించి 7వ వచనం చదువుతారు ఒకసారి. ఆ వచనం అంతా వద్దు కానీ, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచుదామని చెప్పగా వింటిని. గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చింది. గొర్రెపిల్ల చక్కగా సిద్ధపడింది. వివాహం భార్య సిద్ధపడింది. వివాహం జరుగుతూ మనందరం సంతోషంగా ఉందామని అక్కడ చెప్పబడింది. అలాగే ఈరోజు కూడా సంతోషం మనందరికీ. వీళ్ళందరికీ వివాహం జరుగుతుంది కదా మనందరం సంతోషంగా ఉండాలి. చాలా మంచిది. ఇప్పుడు 19:7లోనేమో వివాహం జరిగింది. 19:7లో వివాహం జరిగిన తర్వాత 12 కాడికి వచ్చేసరికి మీరు చూడండి, 12, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఎలాంటివి? అగ్ని జ్వాల వంటివి ఆయన నేత్రాలు. అర్థమైందా? అంటే మనం వివాహం చేసుకోవడానికి యేసునాథుణ్ణి, జ్యోతి ప్రభుదాస్ గారిని వివాహం చేసుకున్నట్టుగా మనందరం కూడా యేసునాథుని వివాహం చేసుకుంటాం. వివాహం చేసుకున్న తర్వాత క్రీస్తు యొక్క న్యాయపీఠం దగ్గర మనం నుంచుంటాం. అప్పుడు దేవుడు మనకి ఒక్కొక్కడికి బహుమానాలు ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే, మొట్టమొదట ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. అంటే దాని అర్థం ఏమిటంటే, దేవుడు ఒక్కొక్క జీవితాన్ని పరిశీలిస్తాడు అన్నమాట. భూమి మీద ఎలా జీవించాం, ఏ రీతిగా జీవించాం, ఎలా జీవించాం అని టోటల్గా మనందరి జీవితాలు దేవుడు పరీక్ష చేస్తాడు. అగ్ని జ్వాల వంటివి.
అంటే బైబిల్ ఏం చెప్తుందంటే హెబ్రీ 4:13 చదివితే, హెబ్రీ 4:13 చదివితే బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. ఆయన దృష్టికి అంటే ఆయన కన్నులకు కనబడని సృష్టము ఏదీ లేదు భూమి మీద. ఏది ఎక్కడుందో ఆయనకి తెలుసు. యోహాను పారిపోతుంటే, సముద్రం అడుగు భాగానికి వెళ్ళి అక్కడ పడుకుని పారిపోతుంటే ఆయన కళ్ళు చూసినవి. సముద్రం మీద ఏమి రప్పించాడు? తుఫాను రప్పించాడు. ఏమండి, ఇస్కరియోతు యోధా వెళ్ళి యేసు ప్రభువును అమ్మేయడానికి ప్రయత్నాలు చేసినప్పుడు అతని హృదయంలో ఉన్న ఆ రహస్యాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఆయన దృష్టికి ఏది మరుగు లేదు. ఏది ఎక్కడుందో ఆయనకు తెలుసు. హృదయాల్లో ఉన్నది తెలుసు. ఏది ఎక్కడుందో ఆయనకు తెలుసు. భూమి మీద ఏది ఎక్కడుందో ఆయనకు తెలుసు. అంచేత ఆయన దృష్టికి లేక ఆయన కన్నులకు మరుగైంది ఏది లేదు. సమస్తము నిశితంగా పరిశీలిస్తున్నాడు ఆయన. ఏది దేవునికి మనము దాయలేం. భూమి మీద ఏది కూడా దాయలేం. అంచేతనే ఆయన నేత్రాలు ఎలాంటివి? అగ్ని జ్వాల వంటివి. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. నిశితంగా దేవుడు మనల్ని పరిశీలిస్తాడు. అమ్మ వినాలి, ఏం చేస్తాడు దేవుడు? పరిశీలిస్తాడు కనుక ఇందాక దైవజనులు చెప్పినట్లుగా దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవించాలి. భూమి మీద ఉండగా భయము కలిగి భక్తి కలిగి మనం జీవించాలి. దేవుని తీర్పులో మనం అందరం నుంచుంటాం. అంచేతనే ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన దృష్టికి మాటలు వినాలి. కొంచెం తీసుకెళ్ళినా దూరం తీసుకెళ్ళి. మీ పెళ్లి రోజు సందర్భంగా అందరూ చక్కగా మాటలు వినాలి. దాన్ని ప్రోత్సహించాలి మనం. ఓకేనా? మాటలు వినండి. అమ్మ వినీత రాని బాగా గమనించాలి. మనం ఊరినే చేసుకుంటా ఈ సందర్భం ఒక్క మాట అయినా మనం పట్టుకెళ్ళాలి. అది మెయిన్. అది చాలా ఇంపార్టెంట్. అది ఒక్క మాట అయినా మనం పట్టుకెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్. కనుక నేత్రములు అగ్ని జ్వాల వంటివి అని చెప్పాడు. 13 ఏమన్నాడు? హెబ్రీ 13లో 4:13 ఆయన దృష్టికి మరుగైంది, ఆయన దృష్టికి భూమి మీద మరుగైంది ఏది లేదు అని, భూమి మీద మరుగైంది ఏది లేదని చెబుతూ 4:12 ఏమన్నాడంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించినంత మటుకు దూరుచు ప్రభు యొక్క తలంపులను ఆలోచనలను 2 విషయాలు చెప్పాడు అక్కడ. ఒకటి, భూమి మీద మరుగైంది ఏది లేదని చెబుతూ, రెండవ మాట 12లో నీ హృదయంలో మరుగైంది ఏది లేదని చెప్పాడు. అది ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు లోపల యొక్క ఆలోచనలు గమనిస్తుంది. ఏ ఆలోచన ఎక్కడుందో ఆయనకు తెలిసిపోద్ది. అంచేత అగ్నిజ్వాల వంటి కన్నులు కలిగి మన జీవితాలను పరిశీలన చేస్తాడు. క్రీస్తు న్యాయపీఠం దగ్గర పరిశీలన చేసి అప్పుడు ఒక్కొక్క నెత్తి మీద కిరీటం పెడతాడు. అంతే. తర్వాత కిరీటాలు ఉన్నాయని తల మీద. చదవండి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను. ఎందుకనే కిరీటాలు? ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చినవంటే, మనం ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చిన ఆయుష్ దయతో ఇచ్చాడు. మనకి దయ చొప్పున ఆయుష్కాలం ఇచ్చాడు. ఈ ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసిన జాగ్రత్తగా బ్రతికితే, ఆయన అడుగుజాడలో బ్రతికితే అప్పుడు కిరీటం పెడతాడు నెత్తి మీద. మనం ఎప్పుడైతే నెత్తి మీద కిరీటం పెట్టాడో మనం ప్రభుతో చెబుతాం. ఏమని చెప్తాం చెప్పినా, ప్రభువా ఈ కిరీటానికి నేను యోగ్యుడను కాను, నన్ను వెదకి రక్షించింది నీవే, నన్ను మందిరానికి నడిపించింది నీవే, నా కొరకు ప్రాణమిచ్చింది నీవే, నా హృదయాన్ని వెలిగించింది నీవే, మొత్తం చేసిందంతా నీవే, నాదేమీ లేదు తండ్రి, అసలు ఈ కిరీటానికి నేను యోగ్యుడను కాను, ఇది నాకు తగదు తండ్రి,
దీనికి నేను యోగ్యుడను కాను. బాగా వినాలి. నేను యోగ్యుడను కాను తండ్రి అని చెప్పి మనందరం కిరీటాలు తీసి, నా కిరీటం తీసి ఎవరి నెత్తి మీద పెడతాను? ప్రభు నెత్తి మీద పెడతాను. మీ కిరీటం తీసి ప్రభు నెత్తి మీద పెడతారు. మనందరం కిరీటాలు తీసి ప్రభు నెత్తి మీద పెడతాం కనుకని ప్రకటన 19:7 వివాహం జరిగింది. ప్రకటన 19:12 పరిశీలించాడు మనల్ని. పరిశీలించిన తర్వాత నెత్తి మీద ఏం పెట్టాడు? కిరీటాలు పెట్టాడు. ఆ కిరీటాలు పట్టుకెళ్ళి మనం ఏం చేస్తాం? ఆయన తల మీద పెట్టాం కనుక ఆయన తల మీద అనేక కిరీటములు ఉండేను అన్న మాట అక్కడ నెరవేరుతుంది. అందుకని సామెతలు 12:4 యోగ్యురాలు పెనిమిటికి అన్నమాట అక్కడ నెరవేరుతుంది. యోగ్యురాలు పెనిమిటికి కిరీటం అన్న మాట అక్కడ నెరవేరుతుంది. నేను ఎప్పుడైతే యోగ్యంగా బ్రతికానో నాకు కిరీటం వస్తుంది. ఎప్పుడైతే నాకు కిరీటం వచ్చిందో ఇది నేను పట్టుకెళ్ళి ఆయన తల మీద పెడతాను. కనుక యోగ్యురాలు పెనిమిటికి కిరీటము, అక్కడ కిరీటం పెడతాడు, మనం ఆయనకి పెడతాం. అందుచేత ప్రభువునందు పిల్లారా, ప్రభుదాస్ గారికి ఇచ్చిన ఆయుష్కాలం, జ్యోతి గారికి ఇచ్చిన ఆయుష్కాలం, ఈ కుటుంబ జీవితం చక్కగా దేవుని అడుగు జాడల్లో చక్కగా నడిచి ఆ కిరీటానికి పాత్రులుగా జీవించాలి. మీకు అర్థమవుతుందా? ఆ దంపతులు జీవించాలి, మనందరం కూడా జీవించాలి. అప్పుడు దేవుడు మన భక్తి జీవితానికి మెచ్చి, మన యొక్క వ్యక్తిత్వానికి మెచ్చి, భూమి మీద మనం చేసిన క్రియలకు దేవుడు మెచ్చి, మన భక్తి జీవితానికి ఆయన సంతోషించి, మనం చేసిన కార్యములన్నిటికీ దేవుడు ఆనందించి సంతోషించి, ఒక్కొక్కరి నెత్తి మీద దేవుడు కిరీటం పెట్టినప్పుడు మళ్ళీ కిరీటం తీసి మళ్ళీ ఏం చేయాలి? మనం ఆయనకే ఇస్తాం, ఆయనకే సమర్పిస్తాం. అంచేత ఆయన తల మీద ఏమున్నాయి? అనేక కిరీటములు. అప్పుడు యోగ్యురాలు పెనిమిటి కిరీటం అన్న మాట మన జీవితంలో అద్భుతంగా నెరవేరుతుంది. కనుక ఆ దినాన్ని సొలొమోను కిరీటం ఎవరు పెట్టారు? తల్లి పెట్టింది. ఇప్పుడు ఎవరు పెడతారు? సంఘమనే తల్లి. సంఘమనే తల్లి పెడుతుంది. అందుకని యేసు ప్రభువు వారు ఏమన్నారు చెప్పనా? జనం ఎలా కూర్చున్నప్పుడు ఆయన తల్లి, ఆయన యొక్క తమ్ముళ్ళు ఆఖరిని ఎప్పుడో వచ్చారు. ఈలోగా ఇల్లు అంతా నిండిపోయింది. అప్పుడు ఎవరో చూసి, యేసయ్య మీ అమ్మగారు వచ్చారు, మీ తమ్ముళ్ళు వచ్చారు అని చెప్తే ఆయన ఏమన్నారు తెలిసిన? ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు? ఇదిగో దేవుని వాక్యము విని ఇక్కడ కూర్చున్న వీరే నా తల్లి, నా సోదరులు అని చెప్పారు. కనుక సంఘమైన తల్లి. కనుక వివాహ దినానికి కిరీటం తల్లి పెడుతుంది అక్కడ. ఆ తల్లి సంఘం. అర్థమవుతుందా? కనుక సియోను కుమార్తె వేంచేయుడి అంటే అర్థం ఏమిటి? మనం వెళ్ళి వేయించేసి ఆ కిరీటాన్ని చూడాలి. అంటే మనం ఎక్కడికి వెళుతాం. ఈ అద్భుత వచనాలు అక్కడ నెరవేరుతాయన్నమాట. కనుక ప్రభువునందు పిల్లారా, ఆ విధంగా ప్రభుదాస్ గారు, జ్యోతి గారు ఇచ్చిన ఆయుష్కాలం చక్కగా, ఇంక ముందున్న ఆయుష్కాలం చక్కగా దేవుని సన్నిధిలో జీవించి, ఆయన అడుగు జాడల్లో భయభక్తులతో ఆయన మార్గాల్లో చక్కగా జీవించి చక్క కిరీటం పొందుకోవాలి. ఆ కిరీటం బట్టికెళ్ళి ఆయన తల మీద పెట్టాలి. అంత అద్భుత జీవితం మీరు జీవించాలని ఈ మాటలు కూడా చక్కగా తెలియచేస్తూ, మీరు దీర్ఘాయుష్మంతులుగా జీవించాలని మా విజనులుగా మేము ప్రార్థిస్తూ, సుఖజీవంతో కూడా సంవత్సరాలు శాంతి దీర్ఘాయువుతో జీవించాలని మాటలు తెలియజేస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, అలాగే కూడా వచ్చిన మనందరం కూడా యేసు ప్రభువుని స్వరక్షకునిగా ప్రభువుని అంగీకరించాలి. అంగీకరించిన వారు దేవుని యెడల భయభక్తులు కలిగి నమ్మకంగా జీవించాలని తెలియజేస్తూ ఇంతలో నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాట దేవుడు మనల్ని ఆశీర్వదించను గాక. ఆమేన్. చిన్న మాట నిలబడి చక్కటి గ్రీటింగ్స్ వారికి తెలియజేశారు. అల్పునైన నన్ను కూడా కొంత సమయం వాడుకుని మీరిచ్చిన, మీ దయచొప్పునిచ్చిన ఆయుష్కాలమును బట్టి మేము నమ్మకంగా నీలో జీవించినప్పుడు మాకు కిరీటం అనుగ్రహించబడుతుందని, ఆ కిరీటానికి మీ యోగ్యులం కాదని ఎరిగి అవి నీ శిరస్సు మీదే పెట్టినప్పుడు దేవా, మీరు మమ్మలను ఆశీర్వదించే దేవుడుగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకుంటున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు.
ఈ ప్రత్యేకమైన జీవితంలో మా ప్రియులు ప్రభుదాస్ గారిని బట్టి, జ్యోతి గారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, మరి ప్రభుదాస్ గారిని ప్రభు 60 సంవత్సరాలు ఎంతో క్షేమముగా కాచి కాపాడి, ఇది నీ దయ, నీ కనికరమే, నీ దయ చొప్పున 60 వసంతాలు వారిని కాపాడి మరొక నూతన వసంతం వారి జీవితంలో మీరు దయచేసినందుకు ఈ కార్యక్రమంలో ఈ నామాన్ని ఈ విధంగా ఘనపరచడానికి పాటల ద్వారా, వాక్యముల ద్వారా, ప్రార్థనల ద్వారా మీ నామము ఘనపరుచుకుంటున్నందుకై వందనాలు చెల్లించుకుంటున్నాం. వారిని దీర్ఘాయుష్మంతులుగా ఆశీర్వదించండి. అంతేకాదు వారి జీవితంలో జీవిత భాగస్వామిగా ఇచ్చిన మా సోదరి జ్యోతి గారిని బట్టి కూడా నీకు స్తోత్రాలు. వారికి వివాహం జరిగి అనగా 1987 సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖున వారి వివాహం జరిగింది. గడిచిన 38 సంవత్సరాలు, చాలా లాంగ్ టైం, 38 సంవత్సరాల వారి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదిస్తూ వచ్చారు. మరొక నూతన వసంతం వారి జీవితంలో నీ దయ చొప్పున అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దంపతులిద్దరిని దీవించండి. నువ్వు దంపతులను దీవించు దేవుడవు. ఆదాముని అవ్వని పురుషునిగాను స్త్రీనిగాను సృజించి వారిని దంపతులుగా జతపరిచి మీరు వారిని ఆశీర్వదించారు. ఈరోజు ఈ దంపతులను కూడా మీరు ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మంతులుగా ఆయుర ఆరోగ్య క్షేమ ఐశ్వర్యములతో సుఖశాంతులతో వారిని దీవించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ మీకు అప్పగించుకుంటున్నాం. వారి దాంపత్య జీవితంలో మీరు ఇచ్చిన బహుమానములు కొరకు వందనాలు. వారి కుమారుడు మోహన్, కోడలు వినీత, వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి మీకు స్తోత్రాలు. అలాగే వారికి ఇచ్చిన కుమార్తె ధన్యశ్రీకి ఇచ్చిన భర్త ప్రవీణ్ గారిని బట్టి, వారికి ఇచ్చిన 2 కుమారులను బట్టి ప్రార్థిస్తున్నాం. అంతేకాదు మరి ఈ సమయంలో ప్రభుదాస్ గారి యొక్క రక్త సంబంధులు, బంధుమిత్రులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి తమ్ముడు గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి చెల్లయ్య కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా సోదరి జ్యోతి గారి రక్త సంబంధులందరినీ బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. బంధుమిత్రులు కూడా వచ్చిన సంఘము, దైవజనులు అందరం కలిసి వారి కొరకు ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ ఉండగా మీ మెండైన ఆశీర్వాదములు వారి మీద మెండుగా కుమ్మరించమని ఈ పాదశంలో ప్రార్థిస్తూ, అసలైన పెళ్లి కుమారుడిగా మీరు త్వరలో రాబోతున్నారు కనుక నీ దృష్టిలో మేము యోగ్యులుగా జీవించి మీరు ఇచ్చే కిరీటాన్ని పొందుకునే వారంగా మా జీవితాలు ఉండడానికి నీ కృపను దాయిచ్చామని కోరుకుంటూ, కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. చక్కటి వాక్య భాగాలు అందించిన దైవజనులను బట్టి, ఆ యోహాన్ రాజు గారిని బట్టి, వారి కుటుంబాన్ని పరిచర్యను బట్టి, ఆ జయానందం గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారు చేసిన పరిచర్యలను బట్టి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, పరిశుద్ధులందరినీ, కుటుంబ రక్త సంబంధులు, బంధుమిత్రులందరిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇంతవరకు వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకొని కార్యక్రమాన్ని చక్కగా ఘనంగా మీరు జరిగించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థించి ఆశీర్వదించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో అందరికి వందనాలండి, అందరికి వందనాలు. అమ్మ మరి చప్పట్లు కొడదాం, అందరూ చక్కగా గనపరుస్తున్నారు కదా. చిన్న గిఫ్ట్. నాన్న మోహన్ తొందరగా రండి నాన్న. ఓకే, సోదరులు కూడా కనపరుస్తున్నారు. మరి చప్పట్లు కొడదామండి. థ్యాంక్ యూ అండి.
అమ్మ ఒకసారి మోహనం ధన్య, ఇది ధన్యశ్రీ, ఇది ధన్య ఎదరకరమ్మ. ప్రవీణ్ గారు ఉన్నారు ఇక్కడ. చూడండి అమ్మనే నాన్న కనపరచండి. అది చప్పట్లు కొడదాం, ఒకసారి గట్టిగా కొడదాం చప్పట్లు. పూలమాల వేసి సత్కరిస్తారు. అదే ఉంది, అవి దగ్గరికి ముడేసేయండి. బ్రతికారు. 100 సంవత్సరాలు 110 సంవత్సరాలు బ్రతికితే ఆయనకు వైద్యం చేసినప్పుడు ఆవిడన్నా నేను, అమ్మా ఇంకా మీ ఆయుష్కాలం ఎంత అనుకుంటున్నారంటే, అయ్యా ఇంకా ఒక 2-3 సంవత్సరాల కంటే కాదు కానీ ఇంకా బ్రతకాలని ఆశ ఉందయ్యా అంటున్నాడు. కనుక 110 సంవత్సరాలు బ్రతికిన ఆమె ఇంకా కొంతకాలం బ్రతకాలని ఆశ ఉంది. కనుక దేవుని యొక్క వాక్యంలో చెప్పిన ప్రకారముగా మనం ఆలోచన చేస్తే 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అక్కడ ఇంకొక మాట అన్నాడు, అదియును ఆయాసమే అన్నాడు. అనగా ఆయాసం అనగా, నాకు ఒక రోజున అర్ధరాత్రి మా ఇంటికాడ ఒకే ఇల్లు ఉంటుంది, మా పొలము దగ్గర ఒకే ఇల్లు ఉంటుంది మాది. ఆ సౌండ్ వస్తుంది, బర్రమన్న సౌండ్ వస్తుంది. రాత్రి తలుపు ఆయన కొట్టలేకపోతున్నాడు అనమాట. ఆ విషయంతో బాధపడుతున్నాడు. ఆ శబ్దం విని నేను తొందరగా ఆ గేటు తీద్దామంటే, లోపల గెడ తీసి బయటకు వద్దామంటే భయం, ఏ పిచ్చోడు వస్తాడో మీద పడిపోతాడో కరుస్తాడో అని చాలా భయపడ్డాను. అయితే ఏదో రకంగా అక్కడ పక్కన కర్రో ఇంకోటో నెత్తుకుని బయటకు వచ్చాను, లైట్లు వేసుకుని. వచ్చినట్టున ఆయన మాట్లాడలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఆయాసము, ప్రాణము పోయేటట్లుగా ఉండదు. నాకు ఒకటే భయం, ఒకవేళ ఇంజక్షన్ చేస్తే నా ఇంటికాడ చచ్చిపోతే నేనే చేశాను అనుకుంటారేమో, లేకపోతే రకరకాలుగా అనుకుంటారేమో. ఆయాసము చాలా భయంకరమైన పిల్లరా, చాలా భయంకరమైంది. ఆ విషయంతో అతను మాట్లాడలేకపోతున్నాడు. వెంటనే నేను ఐవి ఇంజక్షన్ ఇచ్చి వెంటనే వాళ్ళకి తొందరగా ఇంజక్షన్ చేస్తే దేవుని కృపను బట్టి బ్రతికాడు. కనుక ఆయనకి అప్పుడు వయసు ఎంతో తెలుసండి, 90 సంవత్సరాలు. ఇంకా 10 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. కనుక ఆయుస్సం అంటే మానవుని యొక్క ప్రాణం పోదు, ఆడు బ్రతకలేడు. అలాంటి పరిస్థితి. ఇప్పుడు ఏ మనిషి కన్నా ఏ ఇంటికన్నా వెళ్ళి అమ్మాయి ఎలాగున్నావు అని అడిగామనుకోండి, ఏమంటుందా తల్లి? ఏం బాగున్నానయ్యా, అంత బాధలే, అరికాలము నుంచి మొదలుకొని నడినెత్తి వరకు అంత బాధలే, ఎక్కడ కూడా సంతోషం లేదు అని చెప్తా ఉంటారు. మిమ్మల్ని అడిగినా కూడా మీరు అదే మాట అంటారు, మీరు చెప్పరు. కానీ ఇప్పుడు మీ బాధలన్నీ మాకు తెలుసు. నేను డాక్టర్గా నాకున్నటువంటి బాధలు, మరి మీ బాధలన్నీ తెలుసు. పాస్టర్ గారికి ఇంకా బాగా తెలుసు, నాకంటే ఎక్కువగా తెలుసు. కారణం ఏంటంటే ఇద్దరు చెప్తారు బాధలు. పాస్టర్ గారికి చెప్తారు, డాక్టర్ గారికి చెప్తారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, అలాంటి బాధలను అనిపించి ఈరోజు మా అన్న 60వ సంవత్సరంలో, అనగా షష్ఠి పూర్తి అని మనము చెప్పుకుంటూ ఉంటాం కదండి. షష్ఠి పూర్తి అనగా ఈ షష్ఠి పూర్తి కార్యక్రమం 60 సంవత్సరంలో అడిగిపెట్టాడంటే 60 సంవత్సరాలు ముగించుకున్నాడు అనుకుంటా.
అన్న అంతేనా? 60 సంవత్సరాలు ముగించుకుని 61లోకి వచ్చాడు. నిజంగా మేము కూడా ఇంకో 4 సంవత్సరాలు అయితే అన్నతోటి నేను కూడా ఒక అడుగు చేస్తాను. అంతటి వరకు ఆయుష్కాలం ఉండాలి కదండి, ఆరోగ్యం ఉండాలి కదండి. ఆ ఆరోగ్యం ఉండాలంటే మీరు ఏం చేయాలి? నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు నా కోసం అది అది అర్థమైందండి. నేను ఆయుష్కాలంగా 4 సంవత్సరాలు బ్రతకాలంటే మీరందరినీ మిమ్మల్ని బ్రతిమలాడి దండం పెట్టి అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పాలి. మీరు మీ పక్కన వాళ్ళకి చెప్పండి, అయ్యా నా గురించి ప్రార్థన చేయండి, నేను ఇంకా కొంతకాలం ఆయుష్కాలం నాకు దేవుడు అనుగ్రహించాలని చెప్పండి. మీరు అలా చెప్పలేరా అండి? పక్కన మీరు ప్రార్థన చేయండి అని చెప్పండి పక్కన వాళ్ళకి. దేవునికి స్తోత్రం. చెప్పారా? థ్యాంక్ యూ, మంచిది. అలా ప్రార్థన చేసుకోండి. దేవుడు ఆయుష్కాలం ఇస్తాడు. ఎందుకంటే సమయం అయిపోయింది. మరలా నేను చెప్పడం అంత వాక్యంలోనికి వెళ్ళి నేను చెప్పడం భావ్యం కాదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది మన ఆయుష్కాలం అంతా కూడా దేవుడు దీవెనికరముగా మహిమకరముగా ఉండాలంటే మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. దేవుని బిడ్డలుగా మనము ఒక సాక్షార్థమైన జీవితం కలిగి ఉన్నప్పుడే దేవుడు అద్భుతంగా మన జీవితాలను ముందుకు నడిపిస్తాడు. ఇది ఏ కాలం అంటే ఇదే కాలం అండి, చెడు కాలము. ఇదే కాలం అండి, చెడు కాలము. ఇది చాలా భయంకరమైన దినాలు. ఏ సమయంలో ఏమి సంభవించబోతుందో ఎవరికి తెలియదన్నమాట అండి. మనము మనం ఈ మధ్యకాలంలో ఒక సైక్లోన్ ఎఫెక్ట్ వస్తే వెంటనే వాళ్ళు సైక్లోన్ ఆ సముద్ర తీర ప్రాంతంలో ఏం చెప్పారంటే 3వ ప్రమాదకి హెచ్చరిక చేశారు. ఎవరైనా సముద్రం లోపలికి ఎవరైనా బోట్లు వెళ్ళి వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు ఎవరైనా వెళ్తారండి? కారణం ఏంటంటే ప్రమాద హెచ్చరిక జరిగింది కనుక మీరు కూడా కాలము చెడు కాలము, కాలము భయంకరమైంది. ఇది చెడు కాలము, ఆ భయంకరమైన కాలము, శ్రమ కాలము. ఇలాంటి స్థితి మనకు దేవుడు ఒక ఇండికేషన్ ఇచ్చాడు. ఇండికేషన్ ఇచ్చినప్పుడు మనం చేయవలసిన పని ఒకటే ఉంది, ప్రార్థన చేయాలి. ఎదుటి యొక్క భయంకరమైన దినాల నుండి తప్పించబడాలంటే విజ్ఞాపన కలిగి దేవుని యొక్క సేవలో, అలాగనే దేవుని యొక్క పరిశుద్ధమైన మంత్రములో దేవునికి సేవకునితో మనము ఆ సహవాసం కలిగి ప్రార్థించగలిగినప్పుడే మనకు ఆయుష్కాలం అనుగ్రహిస్తాడని ప్రభు పేరట తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అన్న మీకు దేవుడు ఆయుష్కాలము దేవుడు అనుగ్రహించి వదనమ్మను దీవెనికరముగా ఆశీర్వాదకరముగా ఉంచుతారని ప్రభు పేరట తెలియచేస్తూ దేవుడు వారిని ఆశీర్వాదించునుగాక. మీరు కూడా చెప్పండి, ఆశీర్వాదించునుగాక. ఎవరికండి? థ్యాంక్ యూ, మంచిది అన్న. చక్కటి మాటలు అందించిన దైవజనులకి వీరి తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం అండి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన. వారు కేక్ కట్ చేస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, ఇంతవరకు చక్కటి మాటలు అందించిన దైవజనులందరినీ బట్టి స్తోత్రాలు. మరి ఈ సమయంలోనైనా కేకు అన్ని పదార్థాలతో కలిసి ఎలా తీయగా మాధుర్యంగా ఉంటుందో ప్రభుదాస్ గారి జీవితం, అలాగే జ్యోతి గారి యొక్క దాంపత్య జీవితం అలా మాధుర్యంగా ఉండేలాగా మీరే సహాయం చేయమని కేక్ కట్ చేస్తుండగా మీ దేవులతో నింపమని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అయ్యా చక్కెదరు లేచి అది
అయిపోయిందా? ఓకే అమ్మ, ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మహిమకరంగా చెల్లించుకుంటూ దాస్ కానీ జ్యోతి కానీ వారికి ఇచ్చిన బిడ్డలను మీరు దీవించి మీరు ఆశీర్వదించమని నీ పాదశంలో ప్రార్థిస్తూ మీకు అప్పగించుకుంటూ ఇంతవరకు వందనాలు చెల్లిస్తూ భోజనాల కార్యక్రమం కూడా ఆశీర్వాదకరంగా చేయమని కోరుకుంటూ ఆ సమయం కూడా దీవెనకరంగా చేయమని ఈ నామమునకి ఆరోపించుకుంటూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధాత్మిక క్రీస్తు వారి యొక్క నిత్య కృప